విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనం. ఒకరు చదవండి. ఏంటమ్మా? రెండు మాటలు ఉన్నాయి ఇక్కడ. ఏంటది? ఆయన కృపగలవాడు, 2 వాత్సల్యత గలవాడు. అందును బట్టి మనం ఏమైనామట? నిర్మూలము కాలేదు. నిర్మూలం కావడం అంటే కనబడకుండా పోవటం, లేకుండా పోవటమే. 2024 గడిచిపోయినా కూడా నిలిచి ఉన్నామంటే ఆయన కృపయే, ఆయన వాత్సల్యతయే. మనం చేసిన ఏ మంచి కార్యాన్ని బట్టి కాదు, మన దగ్గర ఉన్న ఏ మంచితనాన్ని బట్టి కాదు, మనం తీసుకున్న మంచి ఆహారాన్ని బట్టి కాదు, లేకుంటే మనం చాలా ఆరోగ్యవంతులుగా ఉన్నామేమో అందుకే ఉన్నామని కాదు. విలాప వాక్యములు రాస్తూ ఇర్మియా గారు అంటున్నాడు ఏంటంటే, యెహోవా కృపగలవాడు, యెహోవా కృపగలవాడు. ఈ మాట చాలా ఆరాధించడానికి, ఆయన కృపను బట్టి, ఆయన వాత్సల్యతను బట్టి మనము నిర్మూలము కాకున్న వారం. యోవేలు గారు ఒక మాట రాస్తాడు. యోవేలు గ్రంథము, ప్రవక్త అయిన యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 753వ పేజీ. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం చూద్దాము. మీ దేవుడైన యెహోవా, అబ్బా ఎంత చక్కని మాట. ఏముంది? కరుణా వాత్సల్యములు గలవాడు. విలాప వాక్యంలో చదివినప్పుడు కృపా వాత్సల్యత గలవాడు. ఆ కృపా వాత్సల్యత దగ్గర మరొక మాట ఏం రాయబడిందంటే, ఎడతెగక నిలుచున్నది. ఆయన ఒక దినము కృప చూపి ఒక దినము విడిచిపెట్టే దేవుడు కాదండి. యోవేలు గారు ఏమంటున్నాడు? మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడు. అమ్మా, ఏది నువ్వేం శాంతంగా చదవట్లే ఆ మాటని. ఎంత శాంతంగా ఉండాలి ఆ మాట చదువుతుంటే. శాంతమూర్తి, ఎంత చక్కని మాట. ఎంత శాంతం కలిగిన దేవుడంటే, అనేక సార్లు గద్దించకుండా, కోపించకుండా కదా, నెమ్మదిగా ఉన్న దేవుడు. లేకుంటే ఇంత సులభం కాదు. మనం ఇంతకాలము సజీవుల లెక్కలో ఉంచబడి మరలా దేవుని సన్నిధిలో, మరలా ప్రభు సన్నిధిలో మరొకసారి ఆయన మందిరావరణంలో చేరి రావడానికి, సరే మన ఇంటి దగ్గర మనం ఉండడానికి అవసరంలా ఇవన్నీ. ఆయన ఇంటికి రావాలంటే, ఆయన ఇంటిలో ఉండాలంటే, కీర్తనకారుడు అంటాడు, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నిలవదగిన వాడు ఎవరికి సాధ్యం? ఎవరికి అర్హత ఉంది? ఎలాగ ఉండాలట? చదవండి మాట. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు. ఇంత కరెక్ట్గా ఉంటేనే రావాలి ఇక్కడికి. అంత కరెక్ట్గా ఉండే వచ్చామా? 3 సంగతులు ఉన్నాయి అక్కడ. చాలా జాగ్రత్తగా చదవాలి. మళ్ళీ సహోదరి మళ్ళీ చదవండి. అదంతా వద్దమ్మా. యథార్థమైన ప్రవర్తన కలిగి, యథార్థతను గురించి మాట్లాడాలంటే మరి 2 వ్యక్తుల గురించి యథార్థమైన వాళ్ళని స్పష్టంగా రాయబడుతుంది. యోబు గురించి రాయబడుతుంది. ఇంకొక వ్యక్తి తను సాక్ష్యం ఇస్తాడు ప్రభు దగ్గర, యథార్థవంతుడనై నేను ఎట్లు నడుచుకుంటునో నన్ను జ్ఞాపకము చేసుకో అంటాడు హిజ్కియా. ఏదో ఒకసారి గుణమే చేసుకొని నేను యథార్థంగా ఉన్నా, అందుకే నేను 24లో కూడా కంప్లీట్గా 25లో కూడా ప్రవేశించాను. చెప్పండి చూద్దాం. నేను చెప్పలేను, నాకు తెలియదు ఆ ధైర్యం. యథార్థ వర్తన కలిగి నీతిమంతుడై ఉంటే రావాల్సిన ఈ స్థలంలోనికి వచ్చినామంటే, మొదట ఆయన కృప కలిగిన వాడు, 2 ఎడతెగని ఆయన వాత్సల్యత. అలాగే యోవేలు గారు అంటాడు కరుణ వాత్సల్యములు గలవాడు, ఆయన శాంతమూర్తి. అమ్మ, ఆయన శాంతమూర్తి,
అత్యంత కృపగలవాడునయ్యుండి ఆయన అనేక సార్లు ఉద్దేశించినాడట, వద్దులేవమ్మా నువ్వు, ఇంకా వద్దులే బాబు, నువ్వు చేసింది చాలే, నువ్వు చేసింది చాలే, నీ భక్తి నీ సంగతి అంతా నాకు తెలుసు, ఇక వద్దులే అనుకుంటే ఏంటి మన పరిస్థితి? ఏంటి మన పరిస్థితి చెప్పండి? కీడు చేయటానికి ఉద్దేశించి కూడా చేయక ఎవరు పశ్చాత్తాపడేది? దేవుడట పశ్చాత్తాపడతాడట. అయ్యో ఉండనీలేండి, ఉండనీలే. ఎవరు చెప్తారు ఉండనీలే ఉండనీలే అని? ఎవరు చెప్తారు? ఆ కుడి పార్శ్వమును కూర్చొని, ఆ కుడి పార్శ్వమును కూర్చొని, తండ్రి కుడి పార్శ్వమును కూర్చొని ఏమని చెప్తాడు? నేను చిందించిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకో, నేను మోసిన కలువరి సిలువను జ్ఞాపకం చేసుకో, వాళ్ళని ఉండని. ఆ యొక్క గొల్గొతా కొండ, అది గెత్సెమనే తోటలో పట్టుకోవడానికి వస్తే అంటాడు, వాళ్ళని వదిలిపెట్టండి అంటాడు. వాళ్ళని వదిలిపెట్టండి. మీరు ఎవరిని ఎత్తుతున్నారు? నన్నే తీసుకెళ్ళండి, వాళ్ళని వదిలేయండి అంటాడు. కరుణ వాత్సల్యత కలిగిన దేవుడు, శాంతమూర్తి. అందుకనే ఆరాధనలోనికి వెళ్ళడానికి ముందు యెషయా గారు ఒక ప్రవచనం చెప్పారు. ఆ ప్రవచనాన్ని ఒకసారి చూద్దాం. ఆ ప్రవచనాన్ని చూసుకొని మనము ఆరాధన చేద్దాం. ఆరాధన చేయడానికి మనకు ఒక ఆధార వాక్యం తీసుకుందాం. ఇప్పుడు చదివినవన్నీ మంచివే. 43వ యెషయా ప్రవచనము 18వ వచనం చూద్దాం. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, తలంచుకు. ఎందుకని జ్ఞాపకం చేసుకోవద్దు చెప్పండి? మనం మునుపు జరిగిన అన్ని మంచియే జ్ఞాపకం చేసుకుంటాం కదా. మనం చేసిన తప్పుదాలు జ్ఞాపకం చేసుకోము. నేను అలా చేసి కూడా బ్రతుకున్నాను, నేను ఇలా చేసి కూడా ప్రభు నన్ను కరుణిచ్చినాడు, నిన్న కరుణ వాత్సల్యత చూపిన దేవుడు అనుకోలేము. అందుకని ఎందుకు అవన్నీ గుర్తు చేసుకోవడం? ఎందుకు గుర్తు చేసుకోవటం? సాక్ష్యం చెప్పమంటే బాగా గుర్తు చేసుకుంటారు. సాక్ష్యం చెప్పమంటే కొంతమంది బాగా గుర్తు చేసుకుంటారు. నేను ఇదివరకు అది చేశాను, ఇది చేశాను, అవి మర్చిపోలేదు అనమాట. మానేశాడు కానీ మర్చిపోలేదు. ఇప్పుడు నేను అన్నీ మానేశానని చెప్తారు. కానీ ఎందుకు అవన్నీ జ్ఞాపకం చేసుకోవద్దు? రేపటిని గురించి కూడా వద్దు అంటాడు యేసుక్రీస్తు ప్రభు. రేపటిని గురించి చింతించకుడి, ఏనాటి కీడు ఆనాటికి చాలు అంటాడు. ఎందుకమ్మా? మీరు చేసే పనులు కీడే కదా. ఎందుకు? కొరింథీ సంఘంతో అంటాడు, మీరు కూడుకొనుట కీడుకే అంటాడు. మీరు ఆ క్రమం లేని కూడిక ఉంటుందే, ఆ మీరు కూడుకొని రావటం ఉంటుంది, మీరు సంఘంగా చేరుతున్నది కీడుకే కానీ మేలుకు కాదు అంటాడు. జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయాలు ఇవన్నీ. చూడండి, యెషయా ప్రవక్త ప్రవచనము 46వ అధ్యాయం 13వ వచనం చూద్దాం ఒకసారి. నా నీతి దూరముగా లేదు, నా రక్షణ ఆలస్యం చేయలేదు. మహిమను నా మహిమను అనుగ్రహించు. ఈ మాటను మళ్ళీ యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తే, తండ్రి నా మహిమను వారికి ఇస్తున్నానంటాడు. నా మహిమను వారికి ఇచ్చుచున్నానంటాడు. ఎంత ప్రేమమయుడండి! దేనికి అర్హులం మనం చెప్పండి ఒకసారి ఆలోచిస్తే. ఎంత ఆరాధన చేసినా, జీవితకాలం ఆరాధన చేసినా, చూడండి 17వ అధ్యాయము 22వ వచనం. చూసారా? నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. మహిమ కలిగిన జీవితమైన మనది. ఎలాంటి జీవితం జీవిస్తూ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టాడు దేవుడు. ఎలాంటి జీవితం జీవిస్తూ ముందుకు వచ్చాము జ్ఞాపకం చేసుకుంటే ఆశ్చర్యం కాదా? ఆశ్చర్యమే. ఇది ఆయన కృప, ఆయన కరుణ, ఆయన వాత్సల్యత, ఆయన దయ. ఏం చెప్పినా కూడా సరిపోదు, ఎంత చెప్పినా సరిపోదు.
ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు గారు అంటాడు, నేను 24 సంవత్సరాలుగా నేను పరిచర్య చేశాను, 30 సంవత్సరాలు పరిచర్య చేశాను. ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాయబోయేటప్పటికి ఆయన పరిచర్య అనుభవం 33 సంవత్సరాలు, మీకు తెలుసో లేదో. 33 to 34 ఇయర్స్ మధ్యలో ఆయన పరిచర్యలు ప్రభు చేత పట్టబడ్డాడు. 33 సంవత్సరాలు పరిచర్య చేసినప్పటికి అతని వయసు ఎంత ఉంటుందండి? 60 సంవత్సరాలు పైబడ్డది. 60 సంవత్సరాలు సీనియర్ సిటిజన్ అయిన తర్వాత పౌలు గారు ఒక మాట అంటాడు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 3వ అధ్యాయం 12వ వచనంలో, ఇదివరకే నేను గెలిచితిని అని అనియను ఆయనను నేను అనుకోవట్లే, ఏమనుకోవట్లేదు. నేను అంత బాగా చేశాను, బాగా పరిచర్య చేశాను, బాగా ఆరాధన చేశాను, బాగా ప్రార్థన చేశాను నేను అనుకోవట్లేదు. నేను ఇప్పుడు చేసింది కూడా సరిపోయిందో లేదో. దేని నిమిత్తం ప్రభు నన్ను ఎన్నుకున్నాడో అదంతా నేను సంపూర్తి చేయగలిగానా? అమ్మా సరిపోతుందా? ఒకవేళ ఒక్కమారు ప్రార్థన చేసుకునేటప్పుడు అడిగి చూడండి, ప్రభువా నీకు తృప్తికరంగా నేను జీవించానా అని అడగండి. ఈ మాట అడిగితే ఆయన జవాబు చెప్పాలా, మనమే జవాబు చెప్పాలా? మనమే జవాబు చెప్పుకోవచ్చు, లేదా అంత జీవితం జీవించలేదు. ఏమంటాడు ఆయన? ఇదివరకే నేను గెలిచితున నీయు అని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిని అని అయినను నేను అనుకోవటం లేదు. అసలు నేను నన్ను ఎందుకు పట్టుకున్నాడు అది ఎరగాలని నేను పరిగెడుతున్నాను అంటాడు. అరే సంఘాలు స్థాపించినాడు కదండి ఆయన, సంఘాలు స్థాపించినాడు, అనేకుల్ని ప్రభు వైపు తిప్పినాడు, అన్యజనులకు స్వార్థ ప్రకటించినాడు. ఇప్పుడు అంటాడు నేను ప్రభు కోరుకున్నంత పరిచర్య చేశానో లేదో అంటున్నాడు. సరే నువ్వు పరిచర్య చేసి ఉండకపోవచ్చు, ప్రభువు మెచ్చుకునేంత ఆరాధన చేసి ఉంటావా? ప్రభు తృప్తి పడేంత జీవితం జీవించి ఉంటావా? 24వ సంవత్సరంలో ప్రశ్న వేసుకొని చూద్దామా? ఎందుకు మనము మిగిలినాం ఇంకా అంటే, ఎందుకు మిగిలినాం? ఆయన కృప, ఆయన కరుణ, ఆయన వాత్సల్యత. అందును బట్టి ఈ మధ్యాహ్నం మనం తప్పకుండా ప్రభుని ఆరాధించాలి, తప్పకుండా ఆరాధించాలి ప్రభుని. ఆయన ఇంకా ధైర్యంగా ఏమంటాడంటే పౌలు గారు, ఇంకొక 3 సంవత్సరాల తర్వాత ఫిలిప్పీ పత్రిక రాసిన కొద్ది కాలం తర్వాత తిమోతికి పత్రిక రాస్తూ అంటాడు కదా, నాకు బహుమానం ఉందయ్యా, నా కొరకు బహుమానం ఉంది అంటాడు. చూడండి తిమోతి పత్రికలో ఏమంటాడు అక్కడ, విశ్వాసమును కాపాడుకొంటిని, నా పరుగు కడముట్టించితిని, నా కొరకు నీతి కిరీటము. చదవండి వచనం తీసి చదవండి. ఎస్ యు ఆర్ రైట్. మంచి పోరాటము పోరాడితిని, ఇంతకాలం నేను పోరాడిన పోరాటం, ఇంతకాలం నేను చేసిన పరిచర్య, ఇంతకాలం ప్రభు సన్నిధిలో నేను గడిపిన సమయం అంతా ఎంత మంచిది, ఎంత మంచిది. సంపూర్ణత చేసుకున్నప్పుడు, పరిపూర్ణంగా చేయగలిగినప్పుడు ధైర్యంగా అంటాడు ఆ మాట. మళ్ళీ చదువునా, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని. విశ్వాసాన్ని కాపాడటం ఏంటి అసలు? విశ్వాసానికి కాబ్జాలు అవసరమా అంటే, తన విశ్వాసంలో ఎన్నడూ తొట్టిల్లలేదు, ఒక వేషమైనను అవిశ్వాసానికి ఆయన తావు ఇవ్వలేదు. అది కాపాడుకోవటం అంటే. హీ వాజ్ ఎ బిలీవర్, హీ రిమైన్డ్ యాజ్ ఎ బిలీవర్, హీ కంటిన్యూడ్ యాజ్ ఎ బిలీవర్, హీ వాజ్ స్ట్రాంగ్ బిలీవర్. అది విశ్వాసం అంటే. అందుకే ఏమంటాడంటే, నా విశ్వాసాన్ని కాపాడుకుని ఎక్కడ తొలగిపోయినా, ఏ పరిస్థితుల్లో చావడిలో కొట్టి నన్ను ఈడ్చినప్పుడు కూడా నా విశ్వాసాన్ని నేను వదిలిపెట్టుకోలే, చెరసాల్లో వేసి బొండ వేసినప్పుడు కూడా నా విశ్వాసాన్ని నేను వదిలిపెట్టుకోలే. నా కిరీటం ఇచ్చే వరకు తీసుకెళ్తాడు ఆయన పని. అది నాకేమైంది, కాసేపు చెరసాల్లో ఉండి నాకేమైనా అవుద్దా? సరే అయితే అయిందిరా అబ్బాయి సమస్యలా, ఇద్దరం కలిసి పాట పాడదాము, ప్రార్థన చేద్దామన్నాడు. పాట ఎత్తారు, చెరసాల తలుపులు తెరవబడ్డాయి. నేరస్తులను జైల్లో వేస్తే జైలు అధికారి తీసుకెళ్ళి బాప్తీసం తీసుకుంటున్నాడు. జైలు అధికారి తీసుకెళ్ళి, అయ్యా ఏం చేయమంటారంటే, నీవును నీ ఇంటి వారును అంటాడు.
కనుక విశ్వాసాన్ని కాపాడుకోవటం అంటే చాలా ప్రాముఖ్యమైంది. విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసము అప్పుడప్పుడు సన్నగిలటము, అప్పుడప్పుడు కొద్దిగా అవిశ్వాసంగా ఉండటము జరుగుతూ ఉంటే అప్పుడేమవుతాయి అంటే మన క్రియలు తగ్గిపోతాయి. విశ్వాసం తగ్గి క్రియలు తగ్గి, విశ్వాసం తగ్గి క్రియలు తగ్గి, చివరికి క్రియలు లేని విశ్వాసము మృతమైపోద్ది, చనిపోద్ది. విశ్వాసంగా ఉండడు. ఇక ఏంటికి లేయ్యా, చేశాడు కదా దేవుడు, ఇంత చేసాడు చాలే, ఇంకా దేవుడు మట్టుకు ఏం చేస్తాడు, ఏం చేశాడు అనే భావన వస్తుంది. అలాంటి హృదయం, అలాంటి మనసు వస్తుంది. రానియకూడదు విశ్వాసం. ఆ క్రియలు తగ్గిపోయినప్పుడు, ఆ ఉత్సాహం తగ్గిపోయినప్పుడు, ఆ ప్రభుతో గడిపే సమయం తగ్గిపోతూ ఉన్నప్పుడు, సన్నగిలుతున్నప్పుడు, క్రియలు తగ్గిపోయినాక ఏమవుద్ది? క్రియలు లేని విశ్వాసము మృతమైపోద్ది. రాయబడ్డ మాటే, మనం ఎవరో ఆలోచించి చెప్పే సంగతి కాదు ఇది. అందుకే పౌలు గారు అంటున్నాడు, నాకు నీతి కిరీటం ఉంది, నేను ఊరికనే బరిగెత్తలా, ఊరికనే చేయలే ఇంతకాలం పరిచర్య. ఫిలిప్పీ సంఘానికి రాసినప్పుడు అన్నాడు, అంత సంపూర్తిగా చేశానో లేదో అని నేను ధ్యానం చేసుకుంటున్నా అన్నాడు. తిమోతికి రాస్తూ అన్నాడు, ఎస్ ఐ అకాంప్లిష్డ్ అన్నాడు, నేను చేయగలిగాను, నా కొరకు బహుమానం కూడా ఉంది అన్నాడు. చెప్పగలమా ధైర్యం ఈ మాట మనం? అక్కడ ఇంకో మాట కొద్దిగా ముందు చదువుమా. అది నా ఒక్కడికే కాదండి, నా ఒక్కడికే కాదు. ఆయనకు నీతి కిరీటం ఇచ్చాడు, ఆయనకి ఏదో రిలేషన్ బాగుంది, ఆయన మెచ్చుకున్నాడు, ఆయన చేసినాడు పరిచర్య, అలా కాదు. నాకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షతను అపేక్షించు నీకు నాకు మనందరికీ ఉన్నదన్నాడు పౌలు గారు. ఎంత నిస్వార్థంగా రాస్తూ ఉన్నాడు ఆ మాట. నాకే కాదు తిమోతి, నాలాగుండు. అందుకని ఒక దినము ధైర్యంగా ఏమంటాడంటే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు నువ్వు కలిగి ఉండు అంటాడు. మరొక చోట ఏమంటాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకునిచున్న ప్రకారము మీరు నన్ను పోలి. ఎంత సాధ్యమా అది? ఈ మాట సాధ్యమా? ఈ స్థాయిలో లేకపోయినప్పటికీ మనము నిర్మూలం కాలేదు. 2025లోనికి మరి ఆయన 24లో ఏం వాగ్దానం ఇచ్చినాడో, ఏమేం వాగ్దానాలు ఎవరికి ఇచ్చినాడో, వాగ్దానాలు ఎలా నెరవేర్చుకున్నాడో, మరలా నూతన వాగ్దానం కొరకు ఎలా సిద్ధపరి తీసుకొని వచ్చినాడో, ఆ కార్యాలు ఎంత గొప్పయో ఒకసారి ఆలోచన చేస్తే. ఈ ఎఫెసీయులకు రాసిన పత్రికలో వారికి ఇంకో మాట చెప్తూ వచ్చాడు చూడండి. 4వ అధ్యాయము 13వ వచనం నుంచి. ఏమగునట్లమ్మా? సంపూర్ణులగునట్లు. క్రీస్తు శరీరం అంటే ఏంటది? సంఘం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము చక్కగా మరి దేవునికి అనుకూలంగా జరుగుటకును. 15వ వచనం చూద్దాం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో ఎదుగుదము. సంవత్సరం మారిందంటే ఎదిగినాం కదా, ఇంకో సంవత్సరం వయసులో కలిసింది, ఇంకా కొద్దిగా పెద్దవాడైనాడు పిల్లవాడు, ఇంకో సంవత్సరం పెరిగింది. పోయినసారి బర్త్డేకి 13 అయితే ఇప్పుడు 14 అవట్లా. మరి ఎదుగుతున్నాము. ఎట్లా ఎదుగుతున్నాము? యేసుక్రీస్తు ప్రభువుని గురించి కానీ, సమూయేలు గురించి కానీ పరిశుద్ధాత్ముడు రాస్తూ ఏమంటారంటే, దేవుని దయందును మనుషుల దయందును జ్ఞానమందును వయస్సునందును వర్ధిల్లుచుండెను అంటాడు. మనం అన్ని విషయములలో ఎదగాల ప్రియులరా, ఎదగాల. ఆరాధన చేసుకుంటాము. ఆరాధన చేసుకునేటప్పుడు ఒకసారి అంత పెద్ద భక్తుడు, నా భక్తి నా పరిచర్య సంతృప్తికరంగా జరిగిందో లేదో, నేను ఇంకా సంపూర్ణ సిద్ధి పొందానని అనుకోవటంలే అంటాడు. మరి నీవేమనుకుంటున్నావు? నేనేమనుకుందాము? ప్రభువుకి సంతోషంగా ఉండేలాగానే నేను ఆరాధన చేశాను. సంవత్సరం అంతా నేను ప్రార్థన జీవితం
సంతృప్తిగా చేసుకున్నాను, అందుకే నన్ను 24లో కాపాడి తీసుకొచ్చి 25లో ప్రవేశపెట్టాడు అనుకుంటావా? అనుకుంటే నాకు సంతోషం, చాలా ఇష్టం అది. అలాంటి సంతృప్తి కలిగిన భావన నీలో ఉంటే పర్వాలే. ఒకవేళ లేకపోతే ప్రభువా నీ కరుణను బట్టి, నీ వాత్సల్యతను బట్టి, నీ కృపను బట్టి, ఎడతెగని నీ వాత్సల్యాన్ని బట్టి, నువ్వు కృపా సమృద్ధి గల దేవుడు కాబట్టి నన్ను మరల సజీవు లెక్కలో ఉంచినావు. మరొక్కసారి నా ఆత్మీయ జీవితాన్ని నేను పునర్విమర్శ చేసుకోవడానికి ఈ దినం నన్ను తీసుకొని వచ్చావు. అందుకని నీకు స్తోత్రాలు. ఆరాధన చేసుకుందామా?